కేసీఆర్ పాలన స్వర్ణయుగం ఎవరు అన్నారు? మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారా? ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం. జర్ర సిగ్గుండాలి. కేసీఆర్ పాలన గతంలో ఉన్న పాలన కంటే చాలా మెరుగైన పాలన. కేసీఆర్ పాలనలో గత పాలకులలో జరిగిన పొరపాట్లు కేసీఆర్ పార్టీలో కూడా జరిగినాయి, కేసీఆర్ పాలన కూడా జరిగినాయి. కానీ గత ప్రభుత్వాల్లో రైతులు చచ్చిపోయినట్టు కేసీఆర్ ప్రభుత్వంలో చచ్చిపోలేదు. గత ప్రభుత్వంలో నీళ్ళ కోసం గోసపడ్డట్టు కేసీఆర్ ప్రభుత్వంలో గోసపడలేదు. గత ప్రభుత్వంలో కరెంటు కష్టాలను ఈ తెలంగాణ ప్రజలు అనుభవించినట్టు కేసీఆర్ పాలనలో అనుభవించలేదు. నీళ్ళ కోసం ఏడవలేదు, ఎరువుల కోసం ఏడవలేదు, కరెంటు కోసం ఏడవలేదు. ఇగో ఈ విషయాలలో కేసీఆర్కి హ్యాట్సాప్ చెప్తా. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు స్వర్ణయుగం అన్నది ఈ ఆలోచనతోటి అనవచ్చు. ఇక కేసీఆర్ మొత్తమే గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు అని చెప్పాను. ఒక పాలకుడిగా ఆయన చేయవలసిన తప్పులు చేసిండు, దానికి శిక్ష అనుభవిస్తాడు కూడా అధికారం కోల్పోయి. ఇక ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఈ మాట అంటే అది ఫక్తు రాజకీయం కోసం అన్నమాట. ఎందుకంటే కేసీఆర్ ను గద్ద దింపాలని ఆనెస్ట్ గా వర్క్ చేసిన పార్టీలలో, పార్టీ నాయకుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ ఒక్కడు. నిజానికి ఆయనకు 8 సంవత్సరాలు గురుకుల కార్యదర్శిగా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అధికారం ఇచ్చి ఈ పేద పిల్లలకు సాయం చేయమంటే ఈయన ఆనెస్ట్ గా పనిచేసిండు. కానీ అప్పుడు అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో కేసీఆర్ పార్టీలో చేరితే ఈ రోజు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉండు లేదా ఎంపీగా ఉండు. కేసీఆర్ దొంగ లంగా, కేసీఆర్ ప్రగతి భవన్లోకి వెళ్ళి గుంజుకొత్తా అని ఇన్ని మాటలు మాట్లాడిండు. మళ్ళా అన్నిటిని మూటగాచాడు పడేసి ఇప్పుడు కేసీఆర్ లేకపోవడం బాధాకరం అంటాను. అంటే వీళ్ళు మంచిగానే ఉన్నారు, ఇప్పుడు చెప్పిన మనం దొంగలం అవుతున్నాం. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, నీ రాజకీయం కోసం నువ్వు రకరకాల విద్యలు పడవచ్చు, తప్పులేదు. నీ రాజకీయాన్ని నువ్వు చేసుకోవచ్చు, నీ వ్యక్తిగత అభిప్రాయాలు నీకుంటే, నీ వ్యక్తిగత నిర్ణయాలు నీకుంటే, దాన్ని కాదనం. కానీ అప్పుడు కేసీఆర్ ఎట్లా షెడ్యూల్ అయింది, ఇప్పుడు ఇట్లా మంచోడు అయింది, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము జర్నలిస్టులుగా ఉండి ఒక్కటే మాట అన్నాం, కేసీఆర్ నియంత కావచ్చు, కేసీఆర్ నిర్ణయాలు కొన్ని తప్పుగా ఉండొచ్చు, కానీ తెలంగాణకు కావలిగా ఉన్నదంటే కేసీఆరే. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రక్షణ బాగుంటది. కేసీఆర్ పాలిస్తేనే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వ్యవసాయానికి నీళ్లు అందుతాయి అని మాట అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, మునుముందు కూడా చెప్తాం. కాకపోతే పేద ప్రజల అధికారం కోసం కేసీఆర్కి అపోజిట్ గా మరొక పార్టీ కూడా పెట్టండి అని కూడా చెప్తున్నాం. అవి 2 ప్రాంతీయ పార్టీలు అయ్యే ఉండాలని కూడా కోరుతాను. ఇక కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన. ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసినావుగా గురుకుల కార్యదర్శిగా, కాబట్టి మళ్ళా పనిచేస్తావు, దాంట్లో తప్పేమున్నది. కానీ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లోకి రావడం 100% బీఆర్ఎస్ కి ఒక పెద్ద ఫేస్ వాల్యూ ఉన్న ఫిగర్ వచ్చింది. ఈ ఫేస్ వాల్యూని కేసీఆర్ వాడుకోకపోతే అది కేసీఆర్ తప్పే అవుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక అణగారిన వర్గాల నుండి వచ్చిన ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఈ పెద్ద స్థాయి వ్యక్తి చెప్తే కొందరు నమ్ముతారు, కొందరికి విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని ప్రజల్లోకి విడిచిపెట్టండి. మీరు అందరినీ చేసినట్టు మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా బోకే ఇచ్చేటప్పుడు నవ్వి, బోకే ఇచ్చేటప్పుడు దండం పెట్టి, ఇక తర్వాత కనీసం నీ ఇంటికి కూడా రాకుండా నిన్ను గెలవకుండా చేస్తే మళ్ళా గక్కడికే వస్తుంది కేసీఆర్ గారు. నీ మీద ఉన్న అతిపెద్ద నిందే ఏంటంటే నువ్వు ఎవరిని దేకోవు, ఎవరిని పట్టించుకోవు. ఇదే నిన్ను ఇంకా తీసుకొచ్చి కూర్చోబెట్టేదాకా వచ్చింది. కాబట్టి ఈ మొండితనం, ఈ చాదస్తం, ఈ అహంకారం కొంత వదిలేసి నాయకులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వు, నాయకులు స్వేచ్ఛగా నిన్ను వచ్చి కలిసే అవకాశాన్ని కూడా ఇవ్వాలని నేను మన న్యూస్ వేదికగా కేసీఆర్ గారిని ఒక విజ్ఞప్తి అనుకో, ఒక డిమాండ్ అనుకో, అది మీ ఇష్టం.